రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొక్కి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ కి ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా ఏ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టారు. ఇప్పుడు వరకు ఇంకో సీజన్ డబ్బులు కూడా వారి అకౌంట్లో పడలేదు. రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి అనేకమైనటువంటి మొన్నటి ఫ్లడ్స్ లో వచ్చినటువంటి పంట నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి చట్ట సభలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు చట్టబద్ధ విషయంలో ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేయలేదు. 420 హామీలు తుంగలు దొక్కారు. ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, మరి వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి వారికి ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి వారికి ఇప్పటి వరకు కనీసము అంశం మీద చొరవ తీసుకున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేదు. ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఈరోజు పడిగప్పులు కాస్తా ఉన్నారు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ప్రతి నెల ఇస్తామన్నటువంటి అంశాన్ని కూడా పక్కదో పట్టించారు. మరి ప్రతి పెళ్ళైనటువంటి మహిళకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలను తుంగలు దొక్కి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి వదిలేసి కేవలం కిల్ట్ పాలసీ లాంటి పాలసీలు ఇవ్వడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా నేను ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పంపింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు కిల్ట్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి చూపించాను. మరి దాని మీద చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడదామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి మైనర్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అనేకమైనటువంటి చెరువులు, కుంటలు ఈరోజు బ్రీచ్ అయినటువంటి మన ఫ్లాట్స్ కి బ్రీచ్ అయినటువంటి అంశాల్లో కూడా ఇప్పటి వరకు కనీసం వాటి రిపేర్స్ కూడా మోచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి మరి ప్రాజెక్ట్స్ లో ఇప్పటి వరకు కూడా తేలిన వరకు కూడా వాటిని డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ని డెవలప్ చేయనటువంటి ప్రభుత్వం మరి పూర్తిగా సాగునీటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి అనేకమైన అంశాల మీద మాట్లాడదని చెప్తా ఉంది కదా. మరి దమ్ము ధైర్యం ఉంటే అన్నిటి మీద కూడా చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలాంశం కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ, పంచాయతీరాజ్ సమస్యల మీద కానీ మరి ఏ రోజైనా సరే మరి పరిష్కారం చేయడానికి కానీ దాని మీద చర్చ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు సైతం, బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ సైతం ఇప్పటి వరకు నోచుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాహకానికి తెలియజేస్తా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి అనేకమైన హామీలను తుంగలో దొక్కడమే కాకుండా దాని గురించి చర్చించేటువంటి దమ్ము జరిగినటువంటి ప్రభుత్వం ఈ రోజు కనీసం అసెంబ్లీ సమావేశాన్ని 4 రోజులు పెట్టి ఈ సమస్యల మీద చర్చించే దమ్ము జరిగిన
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు గృహ నిర్మాణ శాఖలో మరి ఇళ్ల విషయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాటిని తూట్లు పడిచేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సామాజిక పెన్షన్ విషయంలో కానీ రెవెన్యూ శాఖలో భూముల సమస్యలు ఈరోజు ధరణి మీద అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి, ఆరోపణలు చేసి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి గారి సర్కార్ దాని మీద ఏం చర్య తీసుకున్నది? ఈరోజు కొత్తగా ధరణి పేరులో భూహారత్యాన్ని భూహారత తీసుకొచ్చి ఉన్న భూమిని హారతి పట్టించేటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పాత వాటన్నింటినీ కూడా ఒక్క దాని మీద ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేసేటువంటి దమ్ము లేదు. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి స్కీమ్లో సెటిల్మెంట్ చేసుకోవడానికి మాత్రం వారి సమయం కేటాయిస్తున్నారు తప్ప అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం చర్చించేటువంటి కనీస ధైర్యం లేనటువంటి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. విద్యుత్ రంగ సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో విపరీతమైన అవినీతి, ఎక్సైజ్ శాఖలో విపరీతమైనటువంటి అవినీతి మీద ఒకవేళ వీళ్ళు చర్చించే దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు బీసీ సంక్షేమ సమస్యలు ఉన్నాయి. అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు అనేక నియోజకవర్గాల్లో కనీసం మరి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం లేక అక్కడ ఉన్నటువంటి మరి ఆసుపత్రిలో మందులు లేక మందుల కొరత ఉండి చిన్న చిన్న మరి డిస్పెన్సరీలో కూడా పబ్లిక్ హెల్త్ పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైంది. మరి వాటి మీద కూడా మరి చర్చించేటువంటి దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈ హాస్పిటల్లో కూడా కనీసం మందులు బీపీ షుగర్ కావాల్సిన మందులు కూడా ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అనేకమైనటువంటి పేద నిరుపేదలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మీద డిపెండ్ అయినటువంటి వారందరూ కూడా ఈరోజు మరి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంటే వాటికి అలకేట్ చేసేటువంటి నిధులు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటా ఉన్నది. ఆటో డ్రైవర్ ఆదుకుంటామని చెప్పి ఆటో డ్రైవర్ని పూర్తిగా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆ సమస్య మీద మరి మాట్లాడేటువంటి దమ్ము జరిగి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని పడుగుతా ఉన్నాం. అంతేకాదు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, దానికి బిఆర్ అంబేద్కర్ గారు పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏమైంది మీ ప్రజా దర్బారు? ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బార్ నడుపుతున్నారు? ఎన్ని మరి అప్లికేషన్స్ వచ్చినాయి? ఎన్ని అప్లికేషన్ సమస్యలు పరిష్కారం చేశారో మరి దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఆర్థిక రంగం పూర్తిగా నిర్వీర్యమై అస్తవ్యస్తమై అప్పులు పెరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసుకుంటే కనీసం దాని మీద నిమగ్నమైనటువంటి ఒక నిర్దేశం కానీ ఇప్పటి వరకు ప్రణాళిక కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరి ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగుపరుస్తారో దానికోసం ఒక ప్రణాళిక మీద ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పూర్తిగా ఈరోజు ఆర్థిక పరిస్థితి గాలి తప్పి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంటే మరి ఈరోజు మీరు ఒంటెతో పోగొట్టు పోయేసి ఎక్కడో ఎవరెవరో తీసుకొచ్చేసి ఫుట్బాల్ ఆడిపిస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అని చెప్పి హెచ్చరిపోతా ఉన్నారు, ఎందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం.